హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆనపకాయ మసాలా కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా ఆనపకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, 250 గ్రామ్స్. తర్వాత 2 టమాటాస్, 2 ఆనియన్స్, కొబ్బరి కూరు, ఇది 2 అవర్స్ ముందర నానబెట్టిన శనగపప్పు, కొత్తిమీర, సాల్ట్, పసుపు, గార్లిక్, అల్లం, గ్రీన్ చిల్లీస్. తర్వాత ముందుగా ఒక కళాయి పెట్టుకుని 5 గ్రీన్ చిల్లీస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, తర్వాత 1/2 కప్ కొబ్బరి తురుము, కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకుని హీట్ అయ్యాక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఉల్లిపాయలు, టమాటాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బరి కూరు వీటిని బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా కలుపుకున్నాక దానిలో కొంచెం పసుపు, తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిపోయింది. దీన్ని సర్వ్ చేసే ముందర ఒకసారి బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి మన ఆనపకాయ మసాలా కూర. ఇది చపాతీతో, రోటీతో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయండి. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ వస్తాయి.